హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణుటిన్సీ. ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఆ అరుణాచలేశ్వరుని గురించి, అలాగే అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ ఎలా ప్రారంభించాలి, ఏ దిశ నుండి వెళ్ళాలి, మరియు నియమాలేంటి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. పూర్తిగా చూడండి వీడియో అయితే. మనకు తెలిసినటువంటి అరుణాచలం అనే పేరు తిరువన్నామలై అండి. అలా అరుణాచల ఆలయాన్ని అన్నామలైయార్ ఆలయం అని కూడా అంటారు. ఇక ఈ అరుణాచల ఆలయంలో పంచభూత క్షేత్ర లింగాలలో అగ్నిలింగంగా అంటే ఆ పరమశివుడు అగ్నిస్వరూపంగా విరాజిల్లుతున్నటువంటి పుణ్యక్షేత్రమే ఈ అరుణాచల పుణ్యక్షేత్రం. అయితే ఈ ఆలయం వెనుక కనిపించే అరుణాచలం కొండనే సాక్షాత్తు ఆ పరమశివుడి స్వరూపం అన్నమాట. మరి ఆ కొండను శివుడు అంటున్నారు. అది ఎలా అనుకుంటున్నారా? ఒకసారి బ్రహ్మ విష్ణువులలో తమలో ఎవరు గొప్ప అనే వాదం వచ్చినప్పుడు పరమశివుడు వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆది అంతము లేని అగ్నిస్తంభంగా అంటే జ్యోతిర్లింగంగా అవతరించాడు. అలా అవతరించిన అగ్నిస్తంభం అంటే ఆ జ్యోతిర్లింగమే కాలక్రమేణా అరుణాచల కొండగా అయితే రూపాంతరం చెందింది. ఇక అరుణ అంటే సూర్యకిరణాల వంటి ఎరుపు, అచలం అంటే కదలని కొండ అని అర్థం. అయితే ఇక్కడ గర్భాలయంలోని శివలింగం దర్శనంతో పాటు కొండను దైవంగా భావించి చుట్టూ చేసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు అయితే చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలా కొండ చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల మార్గంలో నడకను అయితే గిరివలయం అని అంటారు. ఇలా గిరి ప్రదక్షిణలో అయితే మనం అష్టలింగాలు అంటే ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నైరుతిలింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగాలనైతే దర్శించుకోవచ్చు. అలాగే మోక్షలింగము, శ్రీ రమణ ఆశ్రమము, రమణ మహర్షి తపస్సు చేసినటువంటి విరూపాక్ష గుహ మరియు స్కందాశ్రమము అయితే దర్శించడం మరవకండి. ఇక అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి మొదట మనము రాజగోపురం అరుణాచల రాజగోపురం దగ్గరికి అయితే చేరుకోవాలి. సంప్రదాయబద్ధంగా చెప్పులు లేకుండా వీలైతే తెల్లని దుస్తులు ధరించి ప్రదక్షిణ అయితే చేయాలి. అలా రాజగోపురం చేరుకున్నాక అక్కడ దీపారాధన అయితే చేసుకోవాలి. అలాగే కొబ్బరికాయలను కూడా కొట్టవచ్చు, లేదా గిరి ప్రదక్షిణ మొత్తం అయ్యాక కూడా కొబ్బరికాయలను కొట్టవచ్చు. ఇక ఆ అరుణాచలేశ్వరుని తలుచుకొని మనం గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించాలి. అలా ప్రారంభించి తిరిగి మరల రాజగోపురం చేరుకోవడంతో ప్రదక్షిణ అయితే పూర్తి అవుతుంది. అలా పూర్తి అయిన తర్వాత వెంటనే ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుని దర్శనానికైతే వెళ్ళాలి. ఇక గిరి ప్రదక్షిణ విషయానికి వస్తే ప్రదక్షిణ ఎల్లప్పుడూ కొండకు ఎడమ వైపు మాత్రమే నడవాలి. ఎందుకంటే కుడివైపున కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో అయితే యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణ చేస్తారంట. అందువల్ల కుడివైపు ప్రదక్షిణ చేయరాదు. ఇక గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన మనస్సు పూర్తిగా శివునిపై నిలపాలి. ప్రతి అడుగులోనూ ఆ అరుణాచల శిఖరం వైపు చూస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ స్మరించుకోవాలి, లేదా ఓం నమ శివాయ అంటూ స్మరించుకోవాలి. ఇక నియమాల విషయానికి వస్తే ప్రదక్షిణ అలాగే అరుణాచలేశ్వరుని దర్శనం అయిన వెంటనే స్నానం చేయడము, నిద్రపోవడం అయితే చేయకూడదు. ఇక గిరి ప్రదక్షిణ సమయం వచ్చేసి ఉదయం 4 గంటల నుండే ప్రారంభించవచ్చండి. 9 గంటల లోపు, అలాగే సాయంత్రం వచ్చేసి 4 గంటల నుంచి లేదా 6 గంటల తర్వాత నడకకు అనుకూలమైన సమయము. మిగతా టైంలో కూడా చేయవచ్చు, లేదా ఆటోలలో కూడా వెళ్ళవచ్చు డే టైం మొత్తము. కానీ కాలినడకన నడిచే వారికైతే మార్నింగ్ 4 నుంచి 6 గంటల వరకు లేదా సాయంత్రం 6 గంటల తర్వాత అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎండలు బాగా ఉంటాయి. కాలినడకన నడిచే వారికి చాలా కష్టంగా ఉంటుంది ఎండ వలన. ఇక ఇక్కడ చూడండి, మేము గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అయితే నైరుతి లింగం ఆలయం దగ్గర మాకు నెమలి అయితే కనిపించింది. చాలాసేపు ఉందండి నెమలి. అసలు కదలట్లేదు, వెళ్ళిపోవట్లేదు. మాకైతే చాలా బాగా అనిపించింది. సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే దర్శనం ఇచ్చిండేమో అని అనిపించింది.
ఇక మా గిరి ప్రదక్షిణ వచ్చేసి మేము ఉదయం చేశాము. మొదట అయితే రాజగోపురంకు చేరుకొని అక్కడ దీపారాధన అయితే చేసుకున్నామండి. దీపారాధన చేసుకున్నాక కొబ్బరికాయను నివేదించి అలాగే అక్కడి నుంచి మేము గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాము. మనం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి అలా రాజగోపురం నుంచి బయటకు రాగానే మనకు కుడివైపులోనే ఉంటుందండి. మొదట ఇంద్రలింగం అయితే ఉంటుంది, చాలా దగ్గరగానే ఉంటుంది. ఇంద్రలింగం వచ్చేసి చూపించాను కదా, వీడియోలో అయితే చూస్తున్నారు కదా. నాకు వీలైనంత వరకు నేను గర్భాలయంలోని శివలింగాలను కూడా అష్టలింగాలను కూడా నేను వీడియో తీశానండి. ఎందుకంటే చాలామంది తీస్తున్నారు, సో నేను కూడా తీశాను. తప్పైతే క్షమించండి, అందరూ చూస్తారన్నట్టుగానే నేను తీశాను, దర్శనం కల్పించాలని అందరికీ. ఇక అలా మేము ఇంద్రలింగం నుంచి అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చామండి. అగ్నిలింగాన్ని కూడా చూశారు కదా, అలా వరుసగా ఉన్నటువంటి అష్టలింగాలను అయితే దర్శించుకున్నాము. మేము ప్రతి ఆలయం దగ్గర అయితే మేము దీపారాధన చేసుకున్నాము. ప్రతి ఆలయం దగ్గర దీపాంతలు, కర్పూరము ప్యాకెట్స్ అయితే అమ్ముతూ ఉంటారండి. మన వీలును బట్టి మనము దీపాలు కానీ లేదంటే కర్పూరం ప్యాకెట్ కూడా కొని ప్రతి ఆలయం దగ్గర 3 చొప్పున అయితే వెలిగించుకోవచ్చు. ఇలా మేము అష్టలింగాలను అన్నిటినీ దర్శించుకొని తిరిగి రాజగోపురానికి అయితే చేరుకున్నాము. అలా రాజగోపురం చేరుకున్నాక ఇంకా ప్రధాన ఆలయంలోకి వెళ్ళటానికి అయితే క్యూ లైన్లోకి వెళ్ళాము. సో అక్కడ కూడా వెయిటింగ్ హాల్స్ అనేవి ఉంటాయండి. సో వెయిటింగ్ హాల్స్లో ఉంచారు మమ్మల్ని. 3 దాకా అయితే దర్శనం ఎవరికి ఇవ్వలేదు, అప్పుడు క్లోజ్ ఉంటుంది. 12 నుంచి 3 వరకు అయితే ప్రధాన ఆలయం వచ్చేసి క్లోజ్ ఉంటుంది కాబట్టి 3 o'clockకి మళ్ళీ ఓపెన్ చేశారండి. అలా మేము ప్రధాన ఆలయంలోకి వెళ్ళి ఇంకా ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుని దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా దర్శనం ఇచ్చాడండి. అసలు ఆ గర్భగుడిలోకి వెళ్తుంటే మనకు ఆ అగ్నిలింగం యొక్క అగ్ని వేడి అయితే తెలుస్తుందండి. గర్భగుడిలో వేడిగా ఉంటుంది, అది మనకు తెలుస్తుంది ఆ అగ్నిలింగం యొక్క వేడి అని. దీనిని బట్టి తెలుస్తుంది ఆ పరమశివుడు అక్కడే కొలువై ఉన్నాడని. ఇంకా ఆ అరుణాచలేశ్వరుని దర్శనం అయిన తర్వాత పక్కనే అమ్మవారైతే కొలువై ఉంటారండి. ఇంకా అమ్మవారిని కూడా దర్శించుకొని బయటికి వచ్చాక ప్రసాదాలు, లడ్డూలు అయితే మనకు ఉంటాయి. అవి మనం తీసుకొని మేము అక్కడే చాలాసేపు ఆలయంలోనే ఉన్నామండి ఈవినింగ్ దాకా. తర్వాత ఈవినింగ్ అయితే బయటికి వచ్చేసాము. ఇంకా అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ అందరికీ చేయాలని ఉంటుందండి. అయితే పెద్దవారు, చిన్నపిల్లలు ఉంటారు, నడవలేరు అనేసి కూడా కొంతమంది డ్రాప్ అయిపోతుంటారు అరుణాచలం వెళ్ళడానికి. అలా చేయకండి, ఎందుకంటే అక్కడ మనకు ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. మొదట రాజగోపురాన్ని దర్శించుకొని బయటకు వచ్చి ఆటోలు అయితే మాట్లాడుకోవాలండి. గిరి ప్రదక్షిణ మొత్తంకు మాట్లాడుకుంటే తీసుకెళ్తారు. మనకు అష్టలింగాల ఆలయాల దగ్గర అయితే ఆపుతూ ఉంటారండి. అలా దిగి అష్టలింగాలను అయితే దర్శనం చేసుకొని మరలా రాజగోపురం దగ్గర మనల్ని దింపుతారు. అలా కూడా గిరి ప్రదక్షిణ చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు గిరి ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది, వీళ్ళు నడవలేరు, వెళ్ళలేరు అని కూడా డ్రాప్ అవ్వకండి. అందరూ వెళ్ళండి. ఎవరికైతే ఆ దేవుడి పిలుపు వస్తుందో అందరూ తప్పకుండా వెళ్ళి ఆ దేవుడి దర్శన భాగ్యం అయితే దక్కించుకోండి. ఇక మేమైతే అరుణాచల శివుడు అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని పిలుపు కోసం అయితే ఎదురు చూసామండి. ఆ రోజైతే రానే వచ్చింది. May 21 నైట్ 8:30 కల్లా స్టార్ట్ అయ్యాము నల్గొండ నుంచి తిరుపతికి. 22 ఎర్లీ మార్నింగ్ అయితే తిరుమల చేరుకొని మా పెళ్లి రోజున ఆ తిరుమలేశుని ఆశీర్వాదాలు అయితే తీసుకొని ఇక షాపింగ్ అలా చేసుకొని ఈవినింగ్ వరకల్లా అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యామండి. అరుణాచలము వెళ్ళే వరకల్లా నైట్ 10 అయింది. అలా అరుణాచలం చేరుకొని అక్కడ హోటల్ అయితే తీసుకొని 23rd మార్నింగ్ అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే చేసి ఆ అరుణాచలేశ్వరుని ఆశీర్వాదాలు అయితే మేము పొందాము. ఆ రోజు మా అన్నయ్య వదినల పెళ్లి రోజు. మేము ఆ 2 రోజులనైతే అస్సలు మర్చిపోలేమండి. మా పెళ్లి రోజులను ఆ హరిహరులను దర్శించుకొని ఆశీర్వాదం అయితే పొందాము.
ఇదిగో ఇక్కడ వచ్చేసి మేమైతే గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రాజగోపురాన్ని అయితే చేరుకున్నామండి. చూడండి ఎంతమంది జనాలు అయితే వచ్చారో ఆ రోజు. ఇది వచ్చేసి గర్భగుడి లోపలండి, గోపురం లోపల నుంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇదండి మా అరుణాచల గిరి ప్రదక్షిణ, అరుణాచల యాత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.